బట్టబెల్లి పోతారం. ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే ఉంది రేవంత్ రెడ్డి గెలిచి, ఎట్లుంది పరిపాలన? అది మంచిగా లేదు, అది మంచిగా లేదు పరిపాలన. మంచిగా చేస్తున్నా అనుకుంటే మాట్లాడుతూ ఉన్నాడు కదా. లేదు లేదు మంచిగా లేదు, వాడిని దేకనే దేకద్దు మనం. ఎవరిని? రేవంత్ రెడ్డిని. వాళ్ళు ఎవరు రావాలి? వాళ్ళు ఎవరు రావాలి? కేసీఆర్ అని రావాలి. అట్లా ఇప్పుడు జనాలు కేసీఆర్ రావాలని అనుకుంటారా? అనుకుంటారు, అందరూ అనుకుంటారు. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండే తెలుసా? కేసీఆర్ లేకుండా చేస్తా, బీఆర్ఎఫ్ పార్టీలు లేకుండా చేస్తా, మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటా అనుకుంటా మాట్లాడుతున్నాడు కదా. అట్లేదు, కేసీఆర్ వెళ్ళాలి, పోవాలి ఆయన. అంతేనా? ఆయన వద్దు మనకు. ఆయన ఏం మంచి పనులు చేసినట్టుంది మనకు, ఏడో చేసినట్టున్నాడు. రుణమాఫీ చేసిండు, రైతు బంధు చేసిండు, అన్ని మాపే చేసిండు, ఏది కూడా లేదు. ఫ్రీ బస్ చేసిండు కదా. సరే సరే పోతాం మా వాళ్ళు. ఎక్కడ నుండి వస్తున్నారు? రేవంత్ రెడ్డి నీకు 4 వేలు చేసిండు పెన్షన్? తులం బంగారం ఇచ్చిండ మీ అందరికి? అంతేనా? గ్యాస్ అంటే 500 ఇచ్చిండ గ్యాస్ కి? ఏం చేయలే. మరి ఎవరు రావాలి మీకు? కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలా? రేవంత్ రెడ్డి వద్దా? స్కూటీలు ఇచ్చిండ మీకు? స్కూటీలు సైకిల్ ఎక్కడ నుండి వచ్చింది మీరు అందరూ? బీర్పూర్ మండలం. తులం బంగారం 1,00,000 రూపాయలు అన్నాడు. తులం బంగారమేమా 1,00,000 రూపాయలేమా? ఇచ్చిండట కదా. మరి ఎవరికి ఇచ్చిండు? ఓలకి మొత్తం అబద్ధం. మళ్ళీ కరెంట్ పోతుంది. కేసీఆర్ కరెంట్ పోయిందా? పోలే, ఇప్పుడు కరెంటే పోతుంది మొత్తం. మళ్ళీ ఎవరు రావాలా? మళ్ళీ కాదు, కేసీఆర్ రావాలా. మీరు ఎక్కడ వచ్చి? సిరిసిల్ల. ఎట్లుంది ఈ 2 సంవత్సరాల పరిపాలన? ఎట్లుంది రేవంత్ రెడ్డి? అన్ని రంగాలలో విఫలమైంది రేవంత్ రెడ్డి. కేవలం కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు. అన్ని రంగాల్లో 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు అని చెప్పారు. కానీ ఏ ఒక్క హామీని కూడా అమలు పరిచిన దిక్కు లేదు. 40 ఏళ్ళ అనుబంధం ఉన్న జీవన్ రెడ్డి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీతో ఇది సాధ్యం కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేది ఇది విఫలమైంది. దీంతో ఏ సాధ్యం కాదు. మళ్ళీ కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్తుండు కాబట్టి ఆయన నాయకత్వాన్ని ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు. నారంకేడ్ మనూర్ మండల్, సంగారెడ్డి జిల్లా మనూర్ మండల్ తాలూకా నారంకేడ్. రేవంత్ రెడ్డి అంత ఫెయిల్ ఉన్నాడు. నారంకేడ్ బోరంచా మంచి చేస్తున్నా రేవంత్ రెడ్డి పనులు. ఏం చేయకొచ్చిండు? అంతేనా? మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రావాలి. రేవంత్ రెడ్డి సాలిగా అయిన కాడికే చాలు, అంతే. మంచి చేయకొచ్చిండు అని అంటుండు. కేసీఆర్ మాకు కావాలి, కేసీఆర్ నాయకత్వం కావాలి, కేసీఆర్ కావాలి మాకు, అంతే. అవునవును, కేసీఆర్ మంచిగా ఉందా పరిపాలన రేవంత్ రెడ్డి? పరిపాలన అంటే రేవంత్ రెడ్డిదే. ఇంత కప్పు ఏది మంది ఉండదు. మంచిగా చేస్తాడు కదా. మంచిగా ఏం మంచిగా చేసిండు? తులం బంగారం, మహిళలకు బస్సు, స్కూటీలు, గ్యాస్ ఫ్రీ, కింటల్ ఇచ్చిండు. ముండ కొడుకు రూపాయలు మనిషి అట్టిగానే అన్ని నరికిండు. అది మొదలే చెప్పిండు రెడ్డి. మా తెలంగాణ ప్రజలు అబద్ధాలనే నమ్ముతారని చెప్పిండు. నేనే గెలుస్తా అంటుండే, మళ్ళీ నేనే గెలుస్తా. వచ్చు కూడా గెలవాడు. కేసీఆర్ 100% కేసీఆర్. కానీ ఇప్పుడు మీరు మళ్ళీ కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలన్నట్టుగా మీరు ఒరుతా ఉన్నారు కదా. అంటే అంత ఉత్సాహంతో ఉన్నారు కదా మీరు. కానీ రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటా అనుకుంటా మాట్లాడుతా ఉన్నారు. ఆయన పీరియడ్ అయిపోయినా 5 సంవత్సరాలు కట్టం. మీరు లబ్ధి పొంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతి దాంట్లో లబ్ధి పొందాం కదా. కరెంట్ వచ్చింది, రైతు వచ్చింది, రైతు బియ్యం వచ్చింది. కరెంట్ కట్ అయిందా? తెలంగాణ కేసీఆర్ చంద్రన్నప్పుడు కరెంట్ కట్ కాలే. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ ఏమంటాడు తెలుసా? రైతు రాజ్యం తీసుకొచ్చిందే నేను అనుకుంటా మాట్లాడుతున్నాడు. రైతు రాజ్యం తీసుకొచ్చింది కేసీఆర్ రేవంత్ రెడ్డి? కేసీఆర్ మందు బత్తాలు కేసీఆర్ మందు బత్తాలు యాపలు అమ్ముతాడు మనోడు. యాపల చెమటలు వాడి చచ్చిపోయినా కూసుడు చెప్పులు పెట్టి లైన్ కట్టినాం. లైన్ కట్టినప్పుడు ఒక బస్సు దొరకలేదు. బయటకే బస్సు చేసిండు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎంత మంచిగా బస్తాలు దొరుకుతుండే. నాకు 3 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలకు 3 బస్తాలు కూడా
దొరకలే బట్టి 2020 కేసీఆర్ 2 సార్లు ఇస్తే 3 సార్లు ఇస్తున్నాడు రైతు బంధు మీకు. ఎక్కడిది ఒక్కసారి కూడా రాలే. మొన్న ఒక ఎకరం వేసిండు, అది ఎక్కడో తల్లాడుకుంటూ ఒక ఎకరానికి వేసిండు. బోనస్ కూడా రావట్లేదు మీకు. బోనస్ ఎక్కడి బీనస్ ఎక్కడ అని పోతా బోనస్ అని ఒక్క బోనస్ అందరు రెడ్డి పాలనే రోత. మళ్ళీ రావాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మళ్ళా కేసీఆర్ రావాలి. జై తెలంగాణ. కేసీఆర్ అత్తనే రైతులను బాగుపడతాం, అప్పటిదాకా ఉత్తదే.